హలో, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనము ఫ్రైడ్ రైస్ గురించి తెలుసుకోబోతున్నాము. కొంచెం పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్, దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం వేసుకోవాలి. మళ్ళీ చూసి వేసుకుంటానండి ఎప్పుడు అంతే. ఎందుకంటే ఆయిల్ ఎక్కువైతే మళ్ళీ కష్టం అనేసి నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేసి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. మామూలుగా ఫ్రైడ్ రైస్లో హోటళ్ళల్లో ఆనియన్స్ వేసుకోరు, కానీ మాకు ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ ఇష్టం కాబట్టి మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అందుకు నేను ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తాను. అది ఆనియన్ పలుకులు అనేవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరుక్కున్న క్యారెట్ తీసుకున్నానండి, 2 క్యారెట్లు, కొన్ని బీన్స్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత కూరగాయలు వేసుకోవచ్చు అనమాట. మీ రైస్ని బట్టి మీరు కూరగాయలు అనేవి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు వేస్తున్నానండి, తగినంత ఉప్పు. ఆ కూరగాయలకు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకొని క్యాప్సికమ్ వేసుకొని ఇవన్నీ వేగినాక, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను స్పీడ్గా పెట్టానండి వీడియో. కాబట్టి మీరు కూరగాయలు వేగిన తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకోండి. ఈ క్యాప్సికమ్ అనేది ఎక్కువ వేగకూడదు, లైట్ కదా వేగాలన్నమాట. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి అంతా సిద్ధమైంది. నా దగ్గర ఉన్న గరం మసాలా పొడి చెప్పాను కదా, బిర్యానీకి వేసాను కదా, అదే మసాలా పొడి ఉంది. ఆ మసాలా పొడిని ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట. 2 స్పూన్లు గరం మసాలా వేసానండి. ఇప్పుడు బాగా కలబెట్టండి. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన దాన్ని రైస్లో వేసుకొని కలిపానండి, అంతే. ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది. థ్యాంక్ యూ అండి.